మామ ఈ రోజుతో మా నాన్నగారు చనిపోయి 16 సంవత్సరాలు అవుతుంది. నాకు 13 ఏళ్ళు వయసు ఉన్నప్పుడు మా నాన్నకి హెల్త్ బాగోలేక తిరుపతిలోని రోయా హాస్పిటల్లో చనిపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా అన్న సహాయంతో మా అమ్మ నన్ను మా అక్కని పెంచి పెద్దవాళ్ళని చేసింది. మా నాన్న సత్యవేడులోని మాస్టర్ స్కూల్లో ఇంగ్లీష్ టీచర్ గా పనిచేసేవారు. మా నాన్న పేరు పాకాల చిన్న వెంకయ్య. నాన్న కోసం మాల తీసుకురావడానికి సత్యవేడులోని పూల షాప్ కి వెళ్తే మన ఫాలోవర్స్ అయితే కలిశాను. మా అమ్మ అప్పుడప్పుడు మన ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ ని కలవడం వల్ల నేను ఎన్ని బాధలు కష్టాలు పడుతున్నా నాకు కాస్త ప్రశాంతతనిస్తుంది. మా అమ్మ నాన్న చనిపోయిన ఈ రోజున కనీసం ఒక 10 మందికైనా భోజనం పెట్టాలనేది మా అమ్మ కోరిక. అందుకే మేము ఎన్ని బాధల్లో ఉన్నా మా వల్ల కుదిరినంత వరకు ఇంటి దగ్గరే భోజనాలు ఏర్పాటు చేస్తాం. మా అమ్మ ఒక మధ్యతరగతి కుటుంబంలోని ఒక అబ్బాయికి పెద్దగా కోరికలేమి ఉండవు. వాడి సొంత డబ్బుతో కొన్న బైక్ మీద వాళ్ళ నాన్నని వెనక కూర్చోబెట్టుకుని తిరగాలన్నదే ఒక పెద్ద కళ. కానీ నా కళని కలలాగే చేశాడు ఆ దేవుడు. అమ్మకి 13 ఏళ్ళప్పుడే పెళ్ళయింది. బయట ప్రపంచం అస్సలు తెలియదు. మేమేమో చిన్న పిల్లలు. ఆ సమయంలో మమ్మల్ని ఆదుకున్నవాడే మా అన్న. పేరుకు పెదనాన్న కొడుకైనా మా ఇంట్లో పెద్ద కొడుకులా ముందుండి మమ్మల్ని నడిపించాడు. తిరుపతిలోని స్కూల్స్ లో నన్ను అక్కను చేర్చి చదివించాడు. మామ ఇక అమ్మ చెప్పినట్లుగానే చుట్టుపక్కన ఉన్న వాళ్ళని పిలిచి వాళ్ళందరికి కడుపు నిండా భోజనాలు పెట్టి పంపాము. మామ నాన్న చనిపోయి 16 సంవత్సరాలైనా ప్రతి సంవత్సరం నాన్న సమాధికి మట్టి వేస్తూ సమాధిని కాపాడుకుంటూ వస్తున్నాము. ఎందుకంటే మా ఊరి శ్మశానం చాలా చిన్నది. సమాధి కట్టడానికి ఒప్పుకోరు. నాన్న దగ్గర పెట్టిన దాన్ని కాకికి పెట్టేసి ఇంటికెళ్ళి తిరుపతికి అయితే బయలుదేరేశాను. మామ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.